हरि हरि విఫలిజానమాగుఆయను మనుష్య జనమపయ్యా राधा कृष्ण न बुझिया जनिय सोनिया विशो खायनु जनिया सोनिया विशो खायनु गोलोकेरो प्रेम धना हरिनामा संकीर्तना गोलोकेरो प्रेम धना हरिनामा संकीर्तना रुतिना जन्मिलो केनताय रुतिना जन्मिला केनेताय संसारा विषानले दीवानिशिया ज्वले जुड़ाईते न कोइनो पार जुड़ाईते न कोइनो पार ब्रजेंद्रानंदन जे शची सुता है लसे ब्रजेंद्रानंदन जे शचिसुता हईलशे बलराम हईलो निताय बलराम हईलो निताय दीनाहीना जत चिलो हरि नामा उद्धारिलो दीनाहीना जत छिलो हरि नामे उद्धारिलो तारो साक्षी जगाए माधाय रे तारो साक्षी जगाए माधाय आहा प्रभु नंद सुता वृषभानुसुतायुत आहा प्रभु नंदसुता वृषभानुसुतायुत करुणा कोरहोई बार करुणा कोरहोई बार नरोत्तम दास कय नाटिली हो रंग पाय नरोत्तम दास कय नाटिली हो रंग पाय तुम विना के आचे अमार तुम विने के आचे अमार तुम विने किया चे अमा हरि हरि विफले जान मांगो आयनु हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
मायावर्ता जाण्डसंघाश्रयाङ्गः शेते साक्षात् करुणाद्भुति करुणाम्भोधि मध्ये यस्यैकांशः श्रीपुमान् आदिदेव स्तं नित्यानन्दरामं प्रपद्ये यस्यां सां सः श्रीलगर्भोदसायी यन्नाभ्यञ्जः लोकसङ्घातनालः लोकस्रष्टः सूतिकादामधातस्तं नित्यानन्दरां प्रपद्ये हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ప్రియ భక్తులందరికీ ప్రణామములు. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తి రత్నాకరం ద్వాదశ తరంగం. ఈ అధ్యాయంలో ఈశాన్ ఠాకూర్ వారు, నరోత్తమ శ్రీనివాస్, రామచంద్ర కవిరాజుల వారికి శ్రీరామ్ మాయాపురంలో శ్రీనివాసాంగనంలో జరిగిన వివిధ లీలల్ని వివరిస్తూ శ్రీ ముకుందుని యొక్క దండనమనే పైకి చూపిస్తూ తన భక్తుల ద్వారా సేవా నిష్టని గురించి, అంతర్నిష్టని గురించి, లోకానికి ముకుందుని ఆదర్శంగా చూపించారు. సాక్షాత్తు భగవంతుని మనం చూస్తూ కూడా మానుష్యం తన్మాశ్రితం అవజానంతి మాం మూఢాః అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అతిమత్య మహాపురుషుడైన భగవంతుని, అలౌకిక అప్రాకృత అతీంద్రియం భగవంతుని మనుష్యుని తనువుని చాలించి వచ్చిన కాంచేత మనుష్య మాతృనిగా, సామాన్య మానవునిగా భగవంతుని అవమానిస్తారు. ఆ విషయాన్ని తానే చెప్పుకున్నాడు భగవద్గీతలో. అవజానంతి మా మూఢాః, మూడు లేని వ్యక్తులు నన్ను అవమానపరుస్తారు. మానుషీం తన్మాశ్రితం, మనుష్య రూపాన్ని ఇచ్చాను కానీ నేను మనుష్యుడిని కాను, మనుష్య రూపంలో కనపడుతూ ఉన్నా కాబట్టి నన్ను మనుష్యుడే అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని మనం
ఆలోచిస్తూ ఉన్నాం. అదే చెబుతూ భక్తి స్థానే అపరాధ కొయిలే గుచి భక్తిరు అభావే గుచే దర్శన శక్తి. భక్తిదేవి పట్ల అపరాధాన్ని చేసినట్లయితే భక్తి 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 ఉండదు, భక్తి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది కలగాలి అంటే మళ్ళీ భక్తి చేయడమే దానికి మార్గం. భక్తి లేని కారణం చేత భగవంతుని దర్శించే శక్తిని కోల్పోతాం. అప్పుడు మానుష్యం తనుమాశ్రితం, మనుష్యమత్తునిగా మనం చూస్తాం భగవంతుని. ప్రేమాంజనచ్ఛురిత భక్తి విలోచనేన శంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరమచించ గుణస్వరూపం గోవిందమాదిపురుషం తమహం భజామి. భక్తులైన వాళ్ళు ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన, భక్తి విలోచనం, ప్రేమ అనే అంజనంగా పెట్టుకున్న వారై, తమ కళ్ళకి ప్రేమని అంజనంగా కటుకుగా ధరించిన వారై భక్తులు భక్తి విలోచనములతో, భక్తిపూరితమైన నేత్రములతో శంతః సదైవ హృదయేషు విలోకయంతి. మహాత్ములు, సంత మహాత్ములు, సాధువులు ఎల్లప్పుడూ కూడా హృదయేషు విలోకయంతి, నన్ను హృదయంలో వాడు దర్శిస్తూ ఉంటారు భగవంతుడిగా. అంటే ప్రేమ లేకపోతే, భక్తి లేకపోతే భగవంతుని యొక్క దర్శనం అనేది మనకు భగవంతుడిగా దర్శించలేం. భగవంతుడే కానీ భగవంతుడిగా కనపడ్డం. సాధువుగా మనం పైగా అపచారం కూడా చేస్తాం, కారణంగా అవమానిస్తాం సాధువుల్ని, భగవంతుని. యం శ్యామసుందరమచించ గుణస్వరూపం, ఆ రూపం ఎలాంటిది? యం శ్యామసుందరం, శ్యామసుందరుణ్ణి, అచించ గుణస్వరూపం, చింతాతీతమైన బుద్ధి, మనోబుద్ధి వాక్కులకు అతీతమైనది. గుణస్వరూపం, శుద్ధ సత్వగుణ సంపన్నమైన స్వరూపం నాది. గోవిందం ఆదిపురుషం తమహం భజామి. అలాంటిది గోవిందుడు, అలాంటి గోవిందుడు నేను భజిస్తున్నాను అంటాడు బ్రహ్మ. అంటే భక్తి లేకపోతే భగవద్ దర్శనం, భగవంతుని దర్శించలేం. భగవంతుని దర్శించే శక్తిని కోల్పోతాం. భక్తి విలాయమోమై బలిల తుమారి ఆగే ప్రేమ భక్తి దిల తోరు కంఠస్వరే. నేను చెప్పాను పూర్వం, నేను భక్తిని అందరికీ కూడాను పంచిపెడతాను,
అని పూర్వం నీకు చెప్పాను. నీకు నేను కంఠస్వరంలో ప్రేమభక్తిని నింపి ఉంచాను. যেখানে হয় মোর অবতার থতায় গায়ন তুমি হইবে আমার. ఎక్కడెక్కడైతే నువ్వు ఎప్పుడెప్పుడైతే నా అవతారం నేను దాలుస్తూ ఉంటానో అక్కడ నువ్వు నా గుణకీర్తనం చేస్తూ ఉంటావు. నాతో పాటు నువ్వు కూడా అవతరిస్తూ ఉంటావు. నువ్వు నావాడివి అన్నారు మహాప్రభు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం నమత రాక్షసాంతకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం. భగవంతుడు ఎక్కడైతే అవతరిస్తూ ఉంటారో అక్కడ భగవంతుడు నిరంతరం భక్తుడు కూడాను గానం చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే భగవంతుని కీర్తనం జరుగుతూ ఉంటుందో అక్కడ భగవద్భక్తుడు ఆ గానాన్ని వింటూ ఆనంద పరవశంలో ఉంటాడు. వారి పరిపూర్ణలోచనుడే హనుమంతుడు ఆ భగవత్కథా కీర్తనంలో ఆయన ఉంటాడు. భగవంతుని యొక్క కీర్తనం చేస్తూ భక్తుడు ఉంటాడు. భగవత్కీర్తనం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో ఎవరైనా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ భక్తుడు కూడాను భగవంతుని కీర్తన వినడానికి భక్తుడు కూడా ఉంటాడు. భక్తి, భగవంతుడు, భక్తుడు, కీర్తించేవాడు, శ్రవణం చేయవాడు, దాన్ని ప్రేరేపించేవాడు అందరూ నిత్యులు. మహాప్రభు ఈ ముకుందుని యొక్క లీల ద్వారా విశేషమైన శిక్షణని మనకు ప్రసాదించారు. ఇది దండల్లా కానీ అనుగ్రహంగా ఉన్నది. భగవంతుడు ప్రియుడు. ముకుందుడు భగవంతుడికి చాలా ప్రియమైన వాడు అనే విషయాన్ని తన ఆచరణ ద్వారా చూపించారు. మనం చాలా సందర్భాల్లో ఏదో శుద్ధ భక్తిని ప్రచారం మనం పాటిస్తున్నామని మనం చూపిస్తూ ఉంటాం. ప్యూర్ భక్తి, అవివిచారణీయ భక్తి, అదేదో అంటూ ఒక్క అంతా భక్తిగా చూడడం అనేది అది ఓవర్ అన్నమాట. అంతటినీ నేను ప్రేమగా చూస్తున్నాను, అన్నిట్లోనూ ఆ ప్రేమనే చూస్తూ ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా అదే ప్రేమను చూస్తూ ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళి కూడాను నేను అక్కడే నా 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 కృష్ణనామాన్ని చేస్తూ ఉన్నాను. అక్కడికి వెళ్ళడం దేనికి నీకు? నిర్మమాటంగా నేను ఏదో చెప్పి అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు. అక్కడ దాన్ని అబద్ధం అనరు. నాకు నాకు నా నా దేవుడు తప్ప నాకు ఇంకొక దేవుడినో లేదా ఇంకో నామాన్నో ఏదో వ్యక్తి మీద ప్రీతితో నేను ఉండాల్సిన అవసరం నాకేం లేదు. నాకు భగవంతుని నాకు భక్తి అని చెబుతూ వ్యక్తి పట్ల ప్రీతి చూస్తాడు. లోకంలో లోకప్రీతి, ఏదో లోక తృప్తి, వాళ్ళకు సుఖ విధానం చేకూర్చడం, వాళ్ళని నొచ్చుకోవడం, దీనికంటే వెళ్తే సరిపోలా.
ఏం వెళ్ళకుండా ఉన్నా సరిపోతుంది. ఏదో రిలేషన్షిప్ చెడుతుందండి. నీకు భగవంతుడితో పోతోంది రిలేషన్షిప్, అప్పుడు అనుకోట్లా. కానీ వ్యక్తులతో పోతున్నప్పుడు కనుక ఈ వ్యక్తులు పోతుంది ఎందుకండి? నాకు తెలుసు కదా అండి శుద్ధ భక్తి అంటే. ఇలా ధోరణి మంచిది కాదు అనేది మహాపురు యొక్క మాటల్లోనే ఆంతర్యం. ఎవరినో ఒక తృప్తిపరచడం గురించి నా నిష్ఠని, నాకేమీ వ్యతిరేకత లేదు, ఇది లేదు, నా ముందు నాకున్నది. అసలు నువ్వు వెళ్ళడం దేనికి, చేయడం దేనికి? అన్ని చోట్లకు వెళ్ళి హా హా హా, ఇవన్నీ కూడా లోకంలో విభిన్న సందర్భాల్లో విభిన్న వ్యక్తుల మధ్య విభిన్న సందర్భం కనపడుతూ ఉంటుంది. అన్ని నామాలు కలిగి పాడడం, అన్ని నామాలు కలిపి చేయడం, అందరూ ఒకటే అనుకోవడం, అన్ని చోట్లకు వెళ్ళడం, నా ఫ్రెండ్షిప్ పోతుందేమో, నా పరిచయం పోతుందేమో, నా ప్రీతి పోతుందేమో, భగవత్ ప్రీతి విషయంలో ప్రీతికి ఏది అనుకూలం కాని అన్నింటినీ కూడాను, వ్యక్తులను దాన్ని అంతటినీ కూడాను నాకు దూరమైనా పర్వాలేదు, ఇబ్బంది లేదు. కానీ భగవంతుని దూరం చేసుకోలేడు. భగవంతుడు అసంతుష్టుడు అయిపోతూ ఉంటాడు ఒక పక్క. ఎందుకంటే నేను అభక్తిని భక్తి అనుకున్నాను, అన్నీ ఒకటే అనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్తే దానికి దోహా పలుకుతున్నాను, అవన్నీ కూడా భగవంతుడికి నచ్చం. అదే ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం. లోపల బయట రెండు వేరే ఉండడానికి వీలేదు అంటాడు. మరి అంతర్నిష్టను చూపించు, లోక వ్యవహారం చూపించు అంటే అర్థం అది కాదు. నాకు అంతర్నిష్ట ఉందండి, మరి సమాజంలో ఉన్నప్పుడు లోక వ్యవహారం నేను చేయాలి కదా. ఆ మాటని అలా ఉద్దేశంలో చెప్పాల, ఆ మాటని అలా తీసుకోకూడదు. అక్కడ విషయం వేరు, ఇక్కడ విషయం వేరు. కాబట్టి అది ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎందుకు అప్లై చేయాలి అన్నది మనకు తెలియక పొరపాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. నాకు అంతర్నిష్ట ఉంది అని చెప్పి లోపల నా నిష్టను నేను కాపాడుకుంటూ నేను అక్కడ నిష్ట లేదు, దేంటి లోక వ్యవహారము లేదు. భక్తుని యొక్క నిష్టను చూసి భగవంతుడు వణుకుతాడు. అంది భగవంతుని యొక్క భక్తుని యొక్క నిష్ట అంత గొప్పదే. కాబట్టి దాన్ని కపటత అని, భగవంతుని పట్ల హైతికమైన ప్రీతి లేదని తెలియబడుతూ ఉంటుంది ఇదో ఇలాంటి ఆచరణల వలన. భగవంతుని పట్ల అనురాగం కలిగిన వ్యక్తుల్లో చరిత్రలో భగవంతుని యొక్క సేవ మాత్రమే ఉంటుంది, అంటే భగవత్ సుఖ విధానం మాత్రమే కనపడుతుంది.
ఎవరి సుఖ విధానం సుసుఖ విధానం కూడా ఉండదు. ఎవరికో ఆనందపరచడం అనేది ఏమి ఉండదు. కేవలం భగవత్ సుఖ విధానమే. భగవత్ సుఖ విధానానికి ఎంత దూరమైనా నేను తప్పైనా చేస్తా. గోపికలు భగవత్ప్రీతిని విడనాడలేదు, ఎన్ని ఆటంకపాలు వచ్చినప్పటికీ కూడా. ప్రహ్లాదుడు భగవన్నామాన్ని వదలలేదు, ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన, మామూలు ఇబ్బందులు కాదు, హిరణ్యకశిపుడు చేసి చెప్పెట్టినవి బాధలు. నా భక్తులు ఇలాంటి వాటికి తలవగ్గరు. తండ్రి మాట వింటలేదు, లెక్క చేయట్లేదని లోకం అంటోంది. సమాజం అంతా కూడా వెలివేస్తోంది. రాధారాణి కృష్ణుడితో తిరుగుతోందని లోకము కళంకాన్ని చూపిస్తోంది. కానీ కృష్ణుని ప్రేమని మళ్ళీ ఎన్ని ఆటంకాలు, విఘ్నాలు, బాధలు, విపత్తులు, నిందలు, కళంకములు వచ్చినప్పటికీ కూడా భగవంతుని యందు అనురాగాన్ని వాళ్ళు దాని బయటికి వాళ్ళు భయపడలేదు అంటే అర్థం మనందరం కూడా సిగ్గు వదిలేసి తిరగడం కాదు. అది సిగ్గు వదిలేసి తిరగడం కాదు. భగవంతుని ప్రీతికై లోకాన్ని వాళ్ళు పెద్దగా లెక్క పెట్టలేదు. ఇక్కడ ఆయన ప్రాణములకి నాదుడు, ప్రాణనాథుడు. అతడు సర్వాంతర్యామి, అంతరాత్మ. ఆ విషయం భక్తులైన వాళ్ళు బాగా తెలుసుకుంటూ ఉంటారు. ఈ లోకల్లో పిల్లవాడు వద్దన్నాడనో, మొగుడు వద్దన్నాడనో, తల్లిదండ్రులు వద్దన్నారనో మనం పనులు చేస్తూ ఉంటాం. ఒక వేగ మనం చేసి వాళ్ళ మీద పెడుతూ ఉంటాం కూడా తప్పించుకోవడానికి. నాకు మటుకు ఉంది కానీ వాళ్ళకి వద్దన్నారండి. ఏదైనా వస్తే మనం తప్పులన్నీ కూడాను మొగుడు మీదకి, పిల్లల మీదకి చెప్పి తప్పించుకోవాలని చూస్తూ ఉంటాం. ఒక పక్క భక్తిని, నాకు భక్తి ఉన్నది అని ఒక పక్క తెలియపరచడం, ఒక పక్క ఇగోరాడు చేయడం, భిన్న యాంగిల్స్లో మన నిష్ట కనపడదు మనకి. అదండి భక్తుల యొక్క చరిత్రలో భగవన్ నిష్టే తప్ప కానీ ఇంకో వేరే నిష్ట వాళ్ళకి, పాతిపత్య నిష్టో, లేదు తల్లిదండ్రుల సేవా నిష్టో, లేదు ఇతర నియమనిష్టో, దాని నిష్టో, భగవంతునికి ప్రీతి లేనిది, భగవంతుని ప్రీతికి ప్రతికూలమైనది అయిన భర్త అయినా ఇంకోటైనా అన్నీ వదిలేస్తాడు. నాకు భగవంతుడితోనే సంబంధం, మిగతా ఎవరితో నాకు సంబంధం లేదు అని ఎవరిని నేను అవమానపరచడం, తక్కువ చేయను. నా నిష్ట భగవంతుని పట్ల, నాతో భగవంతునితో నాకు సంబంధం, ప్రీతి నా భగవంతులతో. బహు అనురాగం కలిగిన జనుల చరిత్రలో మనకి ఏం కనబడుతుంది అంటే భగవంతుని యొక్క సేవా నిష్ట, భగవంతుని సుఖానుసంధానమే ఏకైక నిష్ట. అది కల్పితమైన నిష్ట కాదు, ఏదో తెచ్చుకునే నిష్టో, తాత్కాలిక నిష్టో, లోపల ఒకటో బయటకు ఒకటో, ఆ పేరు చెప్పుకొని ఇంకొకటో కాదు. ఎక్కడైతే
లోపల బయట కపటత్వం ఎక్కడైతే ఇది కనపడుతుందో అది కేవలం తత్వంలో అంధత్వం ఉన్న కారణం చేత తత్వం నీకు బోధపడట్లేదు. నీకు భగవంతుని పట్ల, శ్రీహరి పట్ల ప్రీతి లేదు. కాబట్టి అవిభిచారిణి భక్తి యందు తత్వం ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. మూఢత్వం, మూర్ఖత్వం ఉండదు, సిద్ధాంతం ఉంటుంది, పారదర్శకత్వం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. చాలా స్పష్టత ఉంటుంది. ఎక్కడైతే భగవంతుని పట్ల సుఖ విధానం ఉన్నదో, భగవంతునికి ఆనంద విధానం చేకూర్చుట అనేది ఉన్నదో, దానికంటే వ్యతిరేకమైన, దానికంటే అతిరిక్తమైన, దానికంటే వేరైన ఏ విషయమందు కూడాను సర్వతో భావంతో తీవ్రమైన నిరపేక్షత్వం ఉంటుంది. మనకి దేని యందు కూడాను అపేక్షత్వం ఉండదు, నిరపేక్షత్వం. మన మాటను పట్టించుకోను. మన ప్రీతి లేదు అంటే నేను పట్టించుకోను. నా మీద ప్రీతి ఉన్నట్లేదు, నువ్వు నా దగ్గర రావాలి, లేదా నీతో నాకు ఫ్రెండ్షిప్ ఉండదు. ఈ ఫ్రెండ్షిప్ మనకు అవసరం లేదు. నా కృష్ణుని దూరం చేసే ఫ్రెండ్షిప్ నాకు అవసరమే ఉంది. నా కృష్ణుడు నొచ్చుకునే పని నేను చేయకూడదు. ఆయన నా ప్రాణనాథుడు. ఒక భార్య తన భర్తకి నొచ్చుకునే పని చేయలేదుగా, ఉల్లంఘించి చేయదుగా. తన భర్త తనకు ముఖ్యం. తన ఫ్రెండ్ ఏదో పిలిచిందని అక్కడ చేసిన పక్షపక్ష ప్రాణాలు తినడానికి భర్తకి వదిలేసి, భర్తకు పెట్టకుండా వండకుండా తాను వెళ్ళిపోయి అక్కడి నుంచేదో మా ఆయనకి కూడా వంట చేయలేదు కదా, పట్టుకొచ్చి నీకు పెడతాను, మీరు రావద్దులేండి, నేను ఇలాగే వెళ్తానుగా, నేను తింటాను, పట్టుకొస్తాను, నీకు మీ ఆయనకి కూడా నేను ఇస్తానంది మా ఫ్రెండు అందండి. ఆవిడ వంట చేసి నా మొగుడికి పెట్టవేంటి? నా మొగుడికి నేను వండడం వదిలేసి నేను ఆవిడ దగ్గరికి నేను ఎలా ఉంటాను? కుదురుతుంది ఎలా? సమాజంలో చాలా ఇబ్బందికర విషయాలు. మనం ఈ సమాజాన్ని ముఖ్యం పెట్టి వేలాడుతూ ఉంటాం కాబట్టి. కానీ భక్తులు అయినట్లయితే నా కృష్ణుని నివేదన పెట్టకుండా నేను ఎవరో పిలిచారు, నేను అక్కడికి వెళ్ళి ఎలా పెడతాను? నా మొగుడు నాకు, ఆ భార్యకు ఆమె భర్త పతిదేవుడు. కాబట్టి నా పతిదేవుడు నాకు చాలా ప్రియమైనవాడు, నాకు ముఖ్యం. మనం ఈ నిష్టని మనం కాపాడుకుంటూ రావాలి. మనం జనాలకు తృప్తిని కాపాడుకుంటూ వాళ్ళని తృప్తిపరుస్తూ బతుకుతూ ఉంటాం. రేపు నా పనికి వాళ్ళు ఎవరు రారేమో, నా కూతురు పెళ్ళికి వాళ్ళు ఎవరు రారేమో, కాబట్టి మిగతా వాటి నిరపేక్షత్వంతో ఉండాలి. భగవంతుడి పట్ల అవ్యాజమైన ప్రేమ నాకు ఉండాలి. ఎప్పుడైతే నాకు ఉంటుందో మిగతా వాళ్ళ పట్ల నాకు వ్యతిరేకత వస్తుంది, కాస్త ఇబ్బంది కలుగుతుంది. కానీ ఆ ఇబ్బందులకు భయపడ్డు భగవంతుడైనవాడు, భక్తుడైనవాడు. దేవి మందిరంలో బలి ఇవ్వడానికి యూపకాష్టం ఉంటుంది. యూపకాష్టం అంటే ఒక స్తంభం. దేనికైతే మేకని, గొర్రెని, గేదెని ఇలాంటి బలి పశువుల్ని కట్టేస్తారో దానికి ఆ బలి స్తంభం అంటారు. దానికి ఒక ప్రత్యేకమైన స్తంభం ఉంటుంది. దాని యూప స్తంభం అంటారు, యూప కాష్టం అంటారు.
దాన్ని కట్టేసి అక్కడ బలిస్తారు, ఆ మాంసాన్ని భోగం పెడతారు, ఏవో అక్కడ చేస్తారు వాళ్ళందరూ. ఒక వామాచారం అన్నమాట అది. భగవంతుని తృప్తిపరుస్తూ చూడడానికి అని నిన్ను తృప్తిపరుస్తున్నానని భావంతో ఒక ఒక సర్వజీవుల యందు కూడాను ఆ భగవంతుడు అనే మాటని తెలియని వాళ్ళు స్వసుఖార్థమై పైకేమో నీకు బలిస్తూ ఉన్నాను అని చెప్పి బలివ్వడం, లోపలేమో నా పిల్లానికి ఒంట్లో బాగలేదు నీకు బలిస్తా అన్నాను, నా కొడుక్కి ఒంట్లో బాగట్లేదు నీకు బలిస్తా అన్నాను. అంటే సుసుఖవాంఛ ఇక్కడ ఉంది. అమ్మవారికి నేను నైవేద్యం పెట్టాను అంటాడు, ఒక పశువుని బలి చేసి. నేను దేవుడికి బలిస్తున్నానుగా, నేను చంపి తింటలేదుగా. వీడు ఆ ప్రసాదం అయిపోయి మళ్ళీ ఆ మాంసాన్ని తింటాడు. ఆవిడికి అది ఇష్టం ఉండదు, కానీ ఆ దేవిని ఉపాసిస్తూ ఉంటాడు, ఈ పనులు చేస్తూ ఉంటాడు. ఇక్కడ లోపల ఇంద్రియ తృప్తి ఉంటుంది, లేదు భగవంతుడు తృప్తిపరుస్తున్నాను అన్నట్టుగా ఆ పనులు చేస్తూ ఉంటాడు, అలా జీవహింస చేస్తూ ఉంటాడు. అలానే అలాంటి యూపకాష్టం లాంటిది ఏమిటంటే ఈ లోక ప్రీతి యొక్క ఆత్మేంద్రియ తృప్తి, తన స్వేంద్రియ తృప్తి, తన యొక్క ఇంద్రియ తృప్తి అనేది దాన్ని బతికిస్తాడు. అక్కడ గేదెని కడుతున్నాడు ఏమిటి, ఎందుకు ఉపకాష్టం ఎందుకు కడుతున్నాడు దాన్ని? తాను సుఖంగా ఉండాలి, తన బిడ్డ తన పెళ్ళం సుఖంగా ఉండాలని ఒక పశువుని బలిస్తూ ఉన్నాడు. పైకి ఏం చెబుతున్నాడు, నేను అమ్మవారికి బలిచ్చాను, అమ్మవారి ప్రసాదాన్ని తింటున్నాను అంటాడు. ఈ మాంసం తింటాడు. ఈ మాంసం మీద ప్రీతి అన్నమాట వాడికి. తన పెళ్ళం బాగుండాలి, తాను బాగుండాలి, తన బిడ్డ బాగుండాలి, కానీ ఒక జంతువు ప్రాణం పోవాలి. లేదు, ఇదంతా కూడాను దేవి తృప్తికై నేను చేస్తున్నాను ఇలా అనడం. కాబట్టి ఇదంతా కూడాను ఉదారత్వంగా కనపడుతోంది కానీ భక్తిగా కనపడుతోంది కానీ కాదు, భగవత్ చరణముల పట్ల ద్రోహం. కొందరు దొంగలందరూ కూడాను ఆ వనంలో పరమస్వరూపంలో తిరుగుతూ ఉన్న జడభరతుని పట్టుకున్నారు. గుండ్రంగా చిన్నగా నున్నగా గిన్నగా చక్కగా ఉన్నాడురా, వీడిని బలిద్దామని పట్టుకెళ్ళారు. కురుక్షేత్రంలో అడవుల్లో అతను తిరుగుతూ ఉంటే కురుజాంగల ప్రాంతం అది. కురుజాంగల అంటే కురు యొక్క అరణ్యాలు, కురురాజు యొక్క అరణ్యాలు. అమ్మవారు తీసుకొచ్చి వాడిని బనివ్వడానికి వాడు కత్తిత్తి ఏదో చేసి వాడికి అది ఇది చేసి, ఆయన భగవంతుని ఆశ్రయించిన వాడు, భగవత్ స్మరణలో ధ్యానంలో ఉన్నవాడు, అన్నింటినీ కూడాను అంతా భగవంతుని యొక్క కృప దయగా భావిస్తూ ఉన్నవాడు. ఎవరిని ఇది తప్పు, ఇది రైటు, ఇది కాదు, ఇది కూడదు అని ఆయన చెవిటివాని వలె, మూగవాని వలె, గుడ్డివాని వలె, మూర్ఖుని వలె, ఒక సోమరి వలె కనపడుతూ ఉన్నాడు లోకానికి. వాళ్ళు ఏం చెబితే అది చేస్తున్నాడు, త్వరగా ఉంచరా ఉంచాడు. భగవంతుని సేవలో నా జీవితాన్ని ఓన్లీ ఇలా
నా జీవితాన్ని అనే ఇతని భావనలో ఉన్నాడు. కానీ అమ్మవారు తట్టుకోలేకపోయింది. అతడు పరమ వైష్ణవుడు, భాగవతోత్తముడు, భక్తుడు. చేతిలోంచి ఆ తలవార్ తీసుకొని దస్సులందరినీ కూడా అనువదించేసింది. ఇది ఆవిడ తృప్తికై నేను ఈ నరబలి చేసి నేనేదో పొందాలి అనుకుంటాం అనేది జరుగుతోంది. ఇప్పుడు ఇది మనం చేసే పని. ఇదంతా కూడా పెద్ద ఉచ్ఛృంఖలత్వం, ఇదంతా కూడాను వామాచారం, ఇదంతా కూడాను హీనమైన నాస్తికత అని మనకు మహాప్రభు ఈ యొక్క కర్జాటియా బేట అనే ముకుందుని యొక్క చరిత్ర ద్వారా మనకు ఎన్నో టీచింగ్స్, ఒక్క మాట ద్వారా, ఒక్క విషయం ద్వారా విషయాన్ని ఆయన చెప్పాలి అనుకుంటూ ఉంటారు. తన వాళ్ళతో లీల చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ముకుందుని యొక్క ప్రియుడు, ఆ విషయాన్ని తాను స్పష్టపరిచారు. सात प्रहरिया भावे अद्भुतो विलास, नेत्र भरी देखे तो प्रभु प्रियदास. सात प्रहरिया भाव, 7 జాములు భావం, మహాభావ ప్రకాశం. అందులో మహాప్రభు అద్భుతమైన విలాసాన్ని మహాప్రభు భక్తులందరూ కూడాను కన్నులారా తిలకించారు ఆయన ఆ లీలని. చతుర్ముఖ పంచముఖ ఆది దేవగణో లక్షిత భయ్యా సబే కొరయే దర్శనో. చతుర్ముఖ పంచముఖ ఆది దేవగణ, చతుర్ముఖ బ్రహ్మ, పంచముఖుడు శివుడు, మనకు దేవతలందరూ కూడాను అలక్షిత హయ్య అదృశ్య రూపంలో ఉన్నవారయ్య ఆకాశ మండలంలో దాన్ని దర్శిస్తూ ఉన్నారట. కీ బోలి ఓ యకముకే ఓ హే శ్రీనివాస్ యథారహి దిఖిను మై ప్రభుర విలాస్. ఏమని చెప్పేది శ్రీనివాస్, నేను ఇక్కడ ఉండి ఆ మహాభావ ప్రకాశాన్ని నేను దర్శించాను. श्रीवासभवनेते सुखेरो शिमानाय, भाव शांति होइले प्रभु बैसेटाय. శ్రీనివాస భవనంలో సుఖానికి అంతం లేదు. అంత అనంతమైన సుఖాన్ని అందరూ పొందారు, పొందింపచేశారు. మహాప్రభు భావాన్ని భావశాంతుడై ఇగో ఇక్కడ మహాప్రభు కూర్చున్నారు. गौरांगेरो वाक्य नित्यानंदेरो जे रीति, गदाधरादि तहे लोलसितो. మహాప్రభు మాటలకు నిత్యానంద ప్రభు చాలా సంతోషాన్ని పొందేవారు. గదాధర పండితులు మొదలైన వాళ్ళందరూ కూడాను అది చూసి చాలా ఉల్లాసభరితులయ్యేవారు. నిత్యానందే రాఖీ ప్రభు శ్రీవాస భవనే, ఏ పతే నిజ గృహే గేలా గణసనే. సరే, ఈ విధంగా నిత్యానంద ప్రభుని శ్రీవాస అంగనంలో ఉంచిన వారే ఇగో ఈ మార్గం చూపిస్తూ, ఈ మార్గం గుండా మహాప్రభు తన మిగతా భక్తులందరితో పాటు తన గృహానికి వెళ్ళారు అంటూ ఈశాన్ ఠాకూర్ బాబు చెబుతూ ఉన్నారు. శ్రీవాసుని ఆచార్యులు వాళ్ళతో నిత్యానంద ప్రభు యొక్క ప్రసంగాన్ని వర్ణిస్తూ ఈశాన్ ఠాకూర్ వారు జగాయమాదాయ్ ఉద్ధార వృత్తాంతాన్ని చెప్తారు. నిత్యానంద
చరిత్ర బుచితే కేవా పారే శ్రీమాలిని దుఃఖి దేకి జిజ్ఞాసిలో తారే. నిత్యానంద చరిత్ర ఎవరికి అర్థమవుతుంది? మాలిని ఠాకూర్ అని మన శ్రీవాస పండితుల వారి యొక్క భార్యామణి చాలా దుఃఖితురాలు. దేనికి దుఃఖితురాలంతా? అంత దేనికి దుఃఖపడాలవే? మనం వింటే మనకు భయం, మనకు నవ్వు వస్తుంది. ఎందుకు దుఃఖం పొందిందిరా అంటే, పిత్తలేరు కృతపాత్రో కాకోలయ్యా గేలో శ్రీమాలిని దేవి నిత్యానందే నివేదిలు. ఏమిటి ఆవిడకున్న బాధ అంటే, పిత్తలేరు కృతపాత్రం. పిత్తలంటే ఇత్తడి. ఇత్తడి ఇదివరకంతా ఇత్తడిను రాగే ఉండేవి తప్ప కానీ, ఈనాటి కంచు ఉండేవి తప్ప కానీ, ఈనాటిలాగా అల్యూమినియం కాదు. వాళ్ళ అన్నీ మనకు మళ్ళీ అల్యూమినియం, స్టీలు, ఈ రెండు కూడాను అమంగళమైన పాత్రలు, అస్పృశ్యమైన పాత్రలు, నీచ లోహములు. భగవంతుని నివేదించాలో, కానీ మనకు అది జీవితం అయిపోయింది మనందరి మధ్యలో. ఇంతకేమిటా అందులో ఆ నెయ్యి పెట్టుకుంటారు, నివేదన పెడుతుంది. నెయ్యి వడ్డించుకునే గిన్నె, ఇప్పటికీ కూడా నెయ్యి వడ్డించుకునే గిన్నె, నూనె వడ్డించుకునే గిన్నె పక్కన ఉంటాయి. దేవుడికి కూడాను ప్రత్యేకంగా నెయ్యి వడ్డించడం అనేది జరుగుతుంది. ఇడ్లీ పెట్టినప్పుడు ప్రత్యేకంగా నెయ్యి గిన్నెలో నెయ్యి పోసి పెట్టడం అనేది జరుగుతుంది. ఆ చట్నీ, ఆ యొక్క కారపొడి, ఆ నెయ్యి, పెడ్డి, అట్లా ఎవరికి ఏది కావాలంటే అది వడ్డించుకొని తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే మొత్తానికి ఇది ఏదైతేనేమి దేవుడికి పెట్టే గిన్నె, దేవుడి గిన్నె. అది కాకి ఎత్తికెళ్ళిందండి, ఇది పాయింట్. దానికి అంత దుఃఖపడాల్సిన పని ఏమిటి? ఇక్కడ గిన్నెకి కాదు, నెయ్యి కాదు పాయింట్. భగవంతునికి అర్పించే గిన్నె. ఈ గిన్నె పథకం కూడా వస్తుంది, కానీ అది భగవంతుని గిన్నె. అదే ఇంకోటి తెలిస్తే అది భగవంతుని గిన్నె అయిపోతుంది కదా. అంటే భగవంతుని గిన్నె పట్ల కూడా నాకు అనురాగం ఉండాలి, భగవంతుని వస్తువు పట్ల కూడా నాకు ప్రేమ ఉండాలి. ఇక్కడ చెప్పడం అది సూదే కదా, సూది లేకపోతే మాలో జరగదు. నాకు సూది కూడాను నేను గౌరవప్రదంగా చూస్తాను ఆ సూదిని. అది భగవద్ వస్తువు, భగవద్ ఉపకరణం. ఒక్క సూది లేకపోతే, ఒక్క దారం లేకపోతే, దారం ఉన్నా ఒక్క సూది లేకపోతే, అది కనబడకపోతే, అది నేను అవహేళగా పడేస్తే ఇవాళ మాల జరగదు. పూలు ఎండిపోతూ ఉంటాయి, వెతికి వెతికి నా అవహేళతో దాన్ని ఎక్కడో పడేసాను. ఇవాళ సేవలో వచ్చింది, ఆ సూది దొరకకపోవచ్చు, దుకాణంలో లేకపోవచ్చు, వెళ్ళడానికి టైం లేకపోవచ్చు, దుకాణం దూరం కాకపోవచ్చు. తర్వాత విషయం, ఇంకో సూది దొరుకుతుంది కదా, అది తర్వాత విషయం. ఈ సూది పట్ల నాకు అవహేళ ఎందుకు? నేను అవహేళగా చేశాను కాబట్టి కాకి ఎత్తుకెళ్ళింది. కాకి నీచ జంతువు. అది రామచిలక అయినట్లయితే ముట్టుకుంటే దోషం ఉండదు. చిలకొట్టిన పండుని దేవుడు కూడా పెడుతూ ఉంటాం, ఎందుకంటే అది పవిత్రమైన పక్షి, అది సాత్వికమైనది. అది అసలు జీవితంలో అది ఆవు ఏ విధంగా సాత్వికమైనదో రామచిలక దేవతా పక్షి. ధూర్తుడు అది మాంసం మాత్రమే తింటుంది, దుష్ట స్వభావం కలిగింది, ఎగిరేసుకుపోయే స్వభావం కలిగింది, తల మీద తన్నుకుంటూ పోతూ ఉంటుంది, దాన్ని తన్నుకొని పోయే స్వభావం కలిగింది. ఇలాంటి దుష్ట స్వభావం కలిగింది కాకి. దూర్తత్వానికి కాకుల్లో పక్షి
పక్షుల్లో కాకి, మనుషుల్లో మంగలి, నక్కల్లో జంతువుల్లో నక్క, నక్క చుత్తులు అంటారు అందుకని. కాబట్టి అది అపవిత్రం అయిపోయింది. అది మాంసం తింటూ ఉంటుంది, ఎముకలు తింటూ ఉంటుంది, చచ్చిపోయిన వాటిని పిక్కు తింటూ ఉంటుంది. అక్కడ జాంపండు మామిడి పండు కనబడితే తందో. ఇవాళ నా అవహేళన కారణంగా అది అయింది. నేను భగవద్ వస్తువునికి పట్ల నేను అవహేళన చూపించాను. భగవద్ వస్తువు పట్ల నాకు అనురాగం అంత వాల్యూ ఉన్నది కదా, చాలా వాల్యూ అయింది. భగవంతుడి నివేదన కానీ, భగవంతుడి వస్తువు కానీ, వెండిది బంగారంది నాకు అవసరం లేదు. అది విలువైంది అయితే అవ్వచ్చు, కానీ భగవంతుడు చెందింది కాదు. అది 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 ప్రియురాలు తినేది, పిల్లవాడు తినేది, వాట్లవాడు పెట్టింది, అదంతా దుష్టమైనది, అపవిత్రమైనది. అది బంగారం ఉంటేనేమి, వెండైంది, వజ్రాలది అయితేనేమి. కానీ దేవుడికి పెట్టేది. అది ఇతరదైతేనేమి, అది దేవుడిది. అది దాని వాల్యూ వేరు, దాని విలువ వేరు. అది నిత్యానంద స్వరూపం, బలరామ స్వరూపం. కాబట్టి బలరామ స్వరూపుడైన నిత్యానంద గురువు చెప్పి బాధపడుతోంది, నేను అపరాధం చేశానని. ఆ దుఃఖంతో ఉంది ఆమె. భగవంతుడి ఉపకరణములన్నీ కూడాను బలరామ స్వరూపములు. కృష్ణలీలలో, మహాప్రలయంలో నిత్యానంద స్వరూపములు. కాబట్టి ఈ విషయాన్ని నివేదన చేస్తోంది నిత్యానంద ప్రభువుకు. ఏం భర్తకు చెప్పచ్చుగా, ఏమండి కాకెత్తుకుపోయిందని. లేకపోతే నీ మరిదికి చెప్పచ్చు, శ్రీపతి, శ్రీనిధి, శ్రీరామ్ అక్కడ ఉన్నారుగా, నీ దగ్గర దాసదాసి పరిజనం ఉన్నారుగా, కాకెత్తుకుపోయింది తోడవే. నిత్యానంద ప్రభు గారు నవ్వి, హాసి నిత్యానంద ఆజ్ఞా కొయ్యలో కాకపక్షే బటి అనిదిలో కాకమాలిని సమ్ముఖే. నిత్యానంద ప్రభు ఆజ్ఞ అది. ఆయన స్మరించ మాత్రం చేతనే, ఆవిడ చెప్పినంత మాత్రం చేతనే అది ఇక్కడ తీసుకొచ్చి పెట్టు అనగానే ఆ కాకి తీసుకొచ్చి అక్కడ పెట్టిందండి. తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి అది మాలినీదేవి ఎదురుగుండా పెట్టింది తీసుకొచ్చి. ఇక్కడ నిత్యానంద ప్రభు కాబట్టి సరిపోయింది. అయితే మనకు నిత్యానంద ప్రభు రారుగా. డబ్బులు పెడితే గిన్నె వస్తుంది, డబ్బులు పెట్టడం గిన్నె రావడం కాదు ఇక్కడ. భగవద్ వస్తువు పట్ల నాకు ప్రీతి ఉండాలి, నాకు ఒక స్వార్థం ఉండాలి, నాకు ఒక అనురాగం ఉండాలి, నాకు ఒక దాని పట్ల భగవంతునందరూ భగవద్ వస్తువు అలాంటిది. మనందరం చూస్తూ ఉన్నాం ఇళ్లల్లో, మా ఆయన వాడుకున్న బండి, మా ఆయన వాడుకున్న కారు, మా ఆయన వాడుకున్న వాచి, మా ఆయన వాడుకున్న ప్యాంటు షర్టు అంటూ దాన్ని అపురూపంగా చూస్తూ దాన్ని ఆరాధనగా పెడుతూ ఉంటాం. ఇంకా అయితే పెద్ద ఎగ్జిబిషన్గా పెడుతూ ఉంటారు. ఎవరెవరో వాడిని పుస్తకం అండి, వాడిని తిందండి కోట్లు పెరుగుతున్న సందర్భాలు ఈనాడు మనం చూస్తూ ఉంటాం. పనికిరాని ఇలాంటి వాటికే ఉన్నప్పుడు భగవద్ వస్తువు పట్ల మనకు ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత విలువైంది ఉండాలి. భక్తులైన వ్యక్తికి అది ఉంటుంది. అది మనకు ఇది వాడారండి, ఇది అచ్చొచ్చిందండి, ఆ సైకిల్ అలానే తుప్పటి పడుతుంది, ఇది అచ్చొచ్చింది. అచ్చి రావడం అంటే అది తుప్పడిపోతూ ఉంటుంది, అది వాడడం అదో మూర్ఖత్వం. మా ఆయన వాడాడు, మా ఆయన వాడింది.
నీకు మా ఆయన మీద గౌరవం, మా ఆయన వాడిన వస్తువు మీద నాకు గౌరవం. నీకు మనకు ఎలా ఉంది, భక్తుడైన వ్యక్తికి ఇలా ఇంకేం ఉండవు, ఇలాంటి ఛాందస్సు, ఇలాంటి పిచ్చి పిచ్చివి ఇంకేం ఉండవు. భగవంతుని వస్తువు పట్ల నాకు అనురాగం. భక్తుడు అలా చూస్తాడు. నేను బంగారం హారం పెట్టుకుంటాను, దేవుడికి రోళ్ళు గోళ్ళు వేయడానికి నేను పెద్ద మన వెనకాడినాం. ఇది మనకున్న భక్తి అవుతుంది. नित्यानंद प्रभाव देखिया पुण्यवती, चाहे నిత్యానంద పనే కోయిల బహుస్తుతి. నిత్యానంద పుణ్యాడు కీర్తించింది. యాకో దినం అయిపోతే నిత్యానంద రాయ్ ఆయికే దగితే చలే ఉల్లాసయాయ్. కాబట్టి ఒకే విషయం, కానీ భక్తుని యొక్క హృదయం వేరు, విషయాల యొక్క హృదయం వేరు. చిన్నదానికి ఎందుకండి అంత బాధ? అవతల వ్యక్తికి అది చిన్నదే, ఎందుకంటే వాడు చూస్తున్నది కేవలం ఆ ఫేస్ వాల్యూ. ప్రతిదీ ఒక వాల్యూ. పరీక్షకు వెళ్తున్న పిల్లకి పెన్నులో రీఫిల్ లేదా ఉన్నదా అని చూసుకోకుండా వెళ్తే పరీక్ష రాయలేదు, సంవత్సరం పోతుంది. ఇంట్లో లక్షాధికారి అయితే అవ్వచ్చు, తన దగ్గర పర్సులో డబ్బు ఉంటే అవ్వచ్చు, కానీ టైం కల్లా ఇక్కడికి వెళ్ళాలి. పెన్నులో రీఫిల్ లేదా ఉన్నది చూసుకోవద్దు, కొత్త రీఫిల్ కొనుక్కోవద్దు. ఇప్పుడు ఆ రీఫిల్ లేకపోతే అక్కడ ఇంకు లేకపోతే అక్కడ పరీక్ష రాయడం కుదరదుగా. ఆఫ్టర్ ఆల్ పెన్ను 10 రూపాయలకు వచ్చేస్తుంది. లక్షలు ఉంటేనేమిటి, కోట్లు ఉంటేనేమిటి, నాకు శ్రద్ధ ఉండాలి. నా పెన్ను రాసేదాని మీద ఉందా లేదో చూసుకోవాలి. ఉంది లేదు అనుకుంటానంటే అక్కడ పరీక్ష పోవట్లా. కాబట్టి ప్రతి రూపాయి కూడా విలువైనదే, ప్రతి వస్తువు కూడా చాలా విలువైనదే, ప్రతి టైము విలువైనదే. అది ఇదే విలువగా మనకు కనబడుతూ ఉన్నప్పుడు సందర్భానుసారం భగవద్విషయంలో ఉపయోగించే వస్తువు అతి పవిత్రమైనది, అతి విలువైనది. అది నాకు భగవత్ ప్రీతికి చిహ్నం. అది లోకల్లో దొల్లందరూ కూడాను ఆయా వస్తువుల పట్ల ఆ ప్రీతిని కలగజేసి వాళ్ళ పట్ల ఉన్నది ఆ వస్తువుల్లో చూపెడుతూ ఉంటారు. భగవంతుడు పట్ల భక్తుడు కూడా దాంతో బ్యారేజ్ ఏం కాదు, అసలు సహజంగానే భగవంతుడి పట్ల అనురాగం ఉంది కాబట్టి భగవద్ వస్తువుల పట్ల కూడాను చాలా అనురాగం. తానే తోముకుంటాడు పని మనిషికి వేడి దాన్ని. ఆ వస్తువుని తాను స్వయంగా శుభ్రం చేసుకుంటాడు. అంబరీషుడు తాను స్వయంగా కోసుకున్నాడు. నా దేవుడికి నేను పూలు కోసుకుంటాను. అది వారిలో ఉన్న ఆ ప్రీతికి లక్షణం, అది చిహ్నం. అది ఏ దశదశ ప్రజనం ఒక చప్పటి కొట్టగానే అక్కడికి వచ్చి వాళ్తారు, ఆదేశించగానే అక్కడికి బకెళ్ళు పూలు వచ్చి పడతాయి. అది తన యొక్క రాజత్వాన్ని, తామసత్వాన్ని చూపడం తప్ప కానీ భక్తత్వాన్ని, భగవంతుడి పట్ల అనురాగాన్ని చూపడం కాదుగా. అది ఉన్నప్పటికీ కూడాను తాను అందుకనే పరమభాగవతోత్తముడయ్యాడు. మన మనుషులకి మనం ఇచ్చేస్తూ ఉంటారు. నా భగవత్ వస్తువుని నేను తోముకున్నంత శ్రద్ధగా, నేను చూసుకున్నంత శ్రద్ధగా పని మనిషి చూడదుగా. అది పని మనిషి డబ్బులు తీసుకొని పని చేసేది.
నేను సేవకుడను. ఇక్కడ మాలినీదేవి చిన్న దాంతో నచ్చాంపురు ఈ లీలలో దాన్ని మనకు గుప్తంగా మనకు చెప్పడం జరుగుతోంది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరిహరాయ నమః.